హాయ్. కూతుళ్ళే కాదు, కొడుకులు కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. మీకు తెలుసా? కూతుళ్ళైతే పెళ్ళికి తర్వాత, కొడుకులైతే పెళ్ళికి ముందే ఆ ఇంటి కోసం, తన వారి కోసం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? తలగడ లేకపోతేనే పడుకోవడానికి ససేమిరా అనేవాడు. ఇప్పుడు కటిక నేల మీద అలానే పడుకుంటాడు. తినడానికి 100 సాకులు చెప్పేవాడు. ఇప్పుడు ఏది దొరికితే అదే తింటాడు. తన గదిలో ఎవ్వరిని రానివ్వని, తన వస్తువులను ఎవ్వరూ ముట్టనివ్వని వాడు ఇప్పుడు అందరితో అడ్జస్ట్ అయ్యి ఒకే గదిలో ఉంటాడు. ఇల్లు, తన వాళ్ళు ఎంతో మిస్ చేస్తూ కూడా అబ్బే నేను బాగానే ఉన్నాను అని ఎంతో ధీమాగా చెప్తాడు. వందల కళ్ళు కంటూ వర్తమానంలో జీవిస్తూ ఏదైనా సరే పర్వాలేదు అనుకుంటాడు. కెరీర్ కోసమో జాబ్ కోసమో కాగితంలా తయారవుతాడు. ఎర్రటి ఎండలో నడుస్తూ అనుకుంటాడు, నేను కాలితేనే కదా ఇంట్లో దీపం వెలిగేది అని. వర్షాలు తడుస్తూ తిరుగుతాడు. కొద్దిగా ఇంకొద్దిగా కష్టపడైనా సరే ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలనుకుంటాడు. అలాంటి కొడుకులందరికీ